హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన ఫ్రీక్స్ అనే అమెరికన్ మిస్టరీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. హీరో తన కన్న కూతుర్ని 7 ఏళ్లగా ఒకే ఇంట్లో బంధించేస్తాడు. అసలు తను ఎందుకు అలా చేశాడు, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మూవీ స్టార్టింగ్లో క్లోయి అనే 7 ఏళ్ల పాప తన ఇంట్లో నుంచి బయట ఏం జరుగుతుందో అని సీక్రెట్గా చూస్తూ ఉంటుంది. బయట ఒక ఐస్ క్రీమ్ బండి ఇంకా చాలా పక్షులు గాల్లో ఎగరకుండా అన్నీ ఫ్రీజ్ అయిపోయినట్టు ఉంటాయి. వెంటనే క్లోయి దగ్గరికి వాళ్ళ నాన్న కంగారుగా వచ్చేసి, నువ్వు బయటికి చూడకూడదని నీకు తెలుసు కదా, వాళ్ళు మనల్ని చూశారంటే చంపేస్తారు అని చెప్పి అంటాడు. క్లోయి దానికి సారీ చెప్పి వెంటనే వాళ్ళ నాన్నతో కిచెన్లోకి వెళ్ళిపోతుంది. క్లోయి వాళ్ళ నాన్న పేరు హెన్రీ. హెన్రీ క్లోయిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ పేరేంటి అని అంటే క్లోయి వెంటనే నాన్సీ అని అంటుంది. అయితే మీ అక్క ఎవరు అని అడిగితే హార్పర్ అని అంటుంది. సరే, వెరీ గుడ్ అని చెప్పి వెంటనే వెళ్ళి ఇంట్లో ఉన్న కర్టెన్స్ అన్నిటిని జాగ్రత్తగా క్లోజ్ చేసేస్తాడు. ఆ తర్వాత క్లోయికి వాళ్ళ నాన్న చదువు చెప్తూ ఉంటాడు. దానిలో ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బేస్బాల్ అనే 2 పదాల గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. క్లోయి కూడా చిన్నప్పటి నుంచి ఆ 2 పదాల గురించే నేర్చుకొని ఉంటుంది. అంటే క్లోయి ఎవరితో అన్న ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సి వస్తే తనని తను ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో ఇలా నేర్పిస్తూ ఉంటాడు. అంటే తన పేరు క్లోయి, తన వయసు 7 ఏళ్ళు, తనకి యాపిల్స్ తినడం అంటే చాలా ఇష్టం, అంతేకాకుండా బేస్బాల్ ఆడడం అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పమంటాడు. కానీ క్లోయి మాత్రం నేను ఎప్పుడు ఏ గేమ్ ఆడలేదు కదా అని అంటే, లేదు, నువ్వు ఎవరితోనూ అలా చెప్పకూడదు, నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి అంటే బేస్బాల్ అని చెప్పాలి అని అబద్ధాలు మాత్రమే చెప్పాలి, అప్పుడే మనం బ్రతుకుంటాము అని అంటాడు. దానికి క్లోయి కూడా ఏమీ అర్థం కాకపోయినా సరే అని అంటుంది. నెక్స్ట్ సీన్లో క్లోయి ఇంకా హెన్రీ ఒకే టేబుల్ పై కూర్చొని తింటూ పేకాట ఆడుతూ ఉంటారు. ఉన్నది వాళ్ళిద్దరైనా ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళైనా ఎన్నో లక్షల రూపాయలని బెట్ వేస్తూ గేమ్ని చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఆడుతూ ఉంటారు. హెన్రీ ఎంత ట్రై చేసినా క్లోయి మాత్రం గేమ్ పైనే ఫోకస్ చేస్తుంది. అంతేకాకుండా హెన్రీ తన మైండ్ని కంప్లీట్గా డైవర్ట్ చేద్దామని ట్రై చేస్తాడు, కానీ గేమ్లో క్లోయిని విన్ అయ్యేసరికి క్లోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాతే హెన్రీ లెఫ్ట్ ఐ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం మనం గమనిస్తాము. కానీ హెన్రీ మాత్రం అది చాలా నార్మల్ అన్నట్టు ఒక క్లాత్తో ఆ బ్లడ్ని తుడిచేస్తాడు. ఇది చూసిన క్లోయి ఫ్యూచర్లో నా ఐస్ కూడా ఇలాగే బ్లీడ్ అవుతాయా నాన్న అని చాలా జాలిగా అడిగేసరికి హెన్రీ, లేదు, అలా అవ్వకూడదని నేను రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నాడు. ఆ రాత్రి క్లోయి బ్రష్ చేస్తూ ఉంటే హెన్రీ తన తల దువ్వి జడ వేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది వీళ్ళు ప్రతిరోజు పాటించే ఒక టైం టేబుల్ లాంటిది. సడన్గా హెన్రీ క్లోయిని ఒక్కసారిగా భయపెడదాం అనుకుంటే క్లోయి నవ్వేస్తూ ఉంటుంది. నేను ఇంత సీరియస్గా ఉంటే నువ్వు అలా నవ్వుతున్నావేంటి, అలా చేయకూడదు అని అంటాడు. వెంటనే క్లోయి, అలా చేస్తే నన్ను మౌంటైన్స్కి పంపించేస్తారా అని అంటుంది. ఈ మాట విన్న హెన్రీకి ఒక్కసారిగా గుండె జారిపోతుంది. అసలు నేను నీకు మౌంటైన్స్ గురించే చెప్పలేదు, నీకు ఈ విషయం ఎలా తెలిసింది, నువ్వు బయటికి వెళ్తున్నావా, నువ్వు ఎవరినన్నా కలుస్తున్నావా అని అడుగుతాడు. కానీ క్లోయి భయపడుతూనే, లేదు నాన్న, నేను ఎవరిని కలవట్లేదు అని చెప్తుంది. తన మొహం చూస్తేనే అర్థమవుతుంది తను అబద్ధం చెప్పేస్తుందని. అందుకే హెన్రీ తన కూతురిని ఇంకేం అనలేక వెంటనే తన ఇంట్లో ఉన్న పాత న్యూస్ పేపర్స్ నుంచి కొత్తగా రీసెంట్గా వచ్చిన న్యూస్ పేపర్ వరకు తన కంప్యూటర్తో సహా ల్యాప్టాప్ అన్నిటిని నిప్పుల్లో వేసి తగలపెట్టేస్తాడు. అంటే హెన్రీ క్లోయికి తెలియకుండా చాలా పెద్ద సీక్రెట్ని మెయింటైన్ చేస్తున్నాడని అర్థం. ఆ రాత్రి క్లోయి వాళ్ళ మమ్మీని చాలా మిస్ అవుతున్నందువల్ల ఒక పిల్లో మీద వాళ్ళ మమ్మీ స్మైలీ ఫేస్ని గీసి మామ్ అని మెన్షన్ చేస్తుంది. ఆ పిల్లోనే పట్టుకొని చాలా ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. సడన్గా తన క్లోజెట్ నుంచి ఏవో సౌండ్స్ రావడంతో క్లోయి టార్చ్ లైట్ తీసుకొని లెగిసి క్లోజెట్ వైపుగా నడుస్తూ ఉంటుంది. అలా క్లోయి క్లోజెట్ డోర్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా దానిలో ఉన్న దెయ్యం తలెత్తి క్లోయి వైపు చాలా భయంకరంగా అరుస్తుంది. దాంతో క్లోయి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసి తన బెడ్రూమ్ గోడలపై దెయ్యం వెళ్ళిపోవాలని బొమ్మలు గీస్తూ చాలా బలంగా కోరుకుంటుంది. అలా కోరుకుందో లేదో ఆ క్లోజెట్ నుంచి దెయ్యం పోతుంది. వాళ్ళ నాన్న హెన్రీ వచ్చి చెక్ చేసినా దానిలో ఏమీ ఉండదు. ఒక్కసారిగా క్లోయి దెయ్యాన్ని చూడడం వల్ల వాళ్ళ నాన్నతోనే పడుకోవాలని అనుకుంటుంది. అందుకే వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టుకొని ఒక స్టోరీ చెప్పమని అడుగుతుంది. నాకు నిద్ర వస్తుంది అని చెప్పి తనతో కాసేపు అలా ఆడుకొని వాళ్ళిద్దరూ అలాగే నిద్రపోతారు. నెక్స్ట్ మార్నింగ్ క్లోయి ఇంటి డోర్ దగ్గర ఎవరో తిరుగుతున్నట్టు అనిపించడంతో క్లోయి భయపడుతూనే డోర్ వైపుగా వెళ్తూ ఉంటుంది. ఈ లోపే డోర్కున్న ఒక చిన్న హోల్ నుంచి ఎవరో బయట నుంచి ఒక బుక్ని లోపలికి విసిరేస్తారు.
ఆ బుక్‌ని తీసి క్లోయి చదువుదాం అనుకుంటుంది. మళ్ళీ వాళ్ళ నాన్న ఎక్కడొచ్చి ఆ బుక్‌ని లాగేసుకుంటాడా అని చెప్పి తన బెడ్‌రూమ్‌లోకి సీక్రెట్‌గా వెళ్లి చదువుతుంది. అందులో చిన్న చిన్న పిల్లలందరిని అట్రాక్ట్ చేసేలాగా 3D ఇమేజెస్‌తో మన న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డ్స్ లాగా చిన్న చిన్న పిల్లలందరూ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వచ్చి ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నట్టు విజువల్స్ ఉంటాయి. ఆ బొమ్మల్ని చూసిన తర్వాత క్లోయికి కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి క్లోయికి ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది కానీ ఒక్కసారి కూడా వాళ్ళ నాన్న బయటకి వెళ్ళనివ్వలేదు. బయట నుంచి ఐస్ క్రీమ్ కూడా తీసుకురాలేదు. ఎందుకో సడన్‌గా క్లోయి ఆ బుక్‌ని పక్కన పడేసి మరి కర్టెన్స్ అన్నిటిని పక్కకు తోసేసి బయటకి చూస్తుంది. ఎందుకంటే తన ఫేవరెట్ ఐస్ క్రీమ్ బండి మళ్ళీ తన ఇంటి ముందుకి వచ్చింది కాబట్టి. తన ఇంటి పక్కనే ఉండే హార్పర్ అనే ఒక అమ్మాయికి దూరం నుంచే పిలుస్తూ హార్పర్ నాకు ఐస్ క్రీమ్ తీసుకురా అని చెప్పి పదే పదే అంటూ ఉంటుంది. క్లోయి ఇలా అడిగిందో లేదో నెక్స్ట్ సీన్‌లోనే హార్పర్ తన ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్‌ని తీసుకొచ్చానని డోర్ ఓపెన్ చేయమని అంటుంది. ఐస్ క్రీమ్ కరిగిపోతూ ఉంటుంది. క్లోయి చాలా ఆశగా ఐస్ క్రీమ్‌ని తీసుకుందామని చేయని ముందుకు పెట్టేసరికి హెన్రీ అక్కడికి వచ్చి క్లోయిని వెనక్కి లాగేస్తాడు. ఆ తర్వాత హెన్రీ నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? నిన్నెవరు ఐస్ క్రీమ్ తీసుకురమ్మన్నారు అని అంటే హార్పర్ నేను క్లోయి కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చానని అంటుంది. అసలు నీకు నా కూతురు పేరు ఎలా తెలుసు అనే లోపే అక్కడికి హార్పర్ వాళ్ళ మమ్మీ వస్తుంది. హార్పర్ ఇంకా వాళ్ళ మమ్మీ పేరు నాన్సీ. మూవీ స్టార్టింగ్‌లో కూడా హెన్రీ క్లోయిని మీ మమ్మీ పేరేంటి? మీ అక్క పేరేంటి? అంటే వీళ్ళిద్దరి పేర్లే చెప్తుంది. అసలు హెన్రీ ఎందుకు క్లోయి వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ అక్క ఉన్నారు అని వాళ్ళిద్దరూ వీళ్ళే అని అబద్ధం చెప్పాడో కూడా మనకి త్వరలోనే తెలుస్తుంది. వాళ్ళ మమ్మీ అంటే నాన్సీ క్లోయిని చూడంగానే చాలా అందంగా ఉన్నావే, నువ్వేం చదువుతున్నావు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసేసరికి హెన్రీ సడన్‌గా వాళ్ళ మొహం మీదే డోర్ మూసేస్తాడు. నాన్సీ ఇంకా హార్పర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హెన్రీ చాలా కోపంగా క్లోయిని హార్పర్కి అసలు నీ పేరు ఎలా తెలుసు, మీరిద్దరు రోజు కలుసుకుంటున్నారా, నిజం చెప్పు నువ్వు బయటికి వెళ్తున్నావా అని అడుగుతాడు. లేదు నాన్న అని ఎంత చెప్పినా సరే తను మాట వినిపించుకోకుండా నువ్వు క్లోజెట్లోకి వెళ్ళాలి అని చెప్పి క్లోజెట్లోకి తోసేసి అదే నీకు ఇవాళ పనిష్మెంట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. హెన్రీ ఇలా వెళ్ళాడో లేదో నెక్స్ట్ సీన్లోనే తన క్లోజెట్లో హార్పర్ ఉంటుంది. హార్పర్ని చూసి క్లోయి నీకు అమ్మ ఉంది, నువ్వు ఎంత లక్కీయో, నాకు లేదు, నువ్వు నా అమ్మగా ఉంటావా అని అడిగితే హార్పర్ నీకేమైనా పిచ్చా, నేనెందుకు నీకు మమ్మీగా ఉండాలి, నోరు మూసుకొని పడుకొని అంటుంది. కానీ క్లోయి వినిపించుకోకుండా పదే పదే నువ్వు నా అమ్మగా ఉండాలి ఉండాలి అని గట్టిగా కోరుకునేసరికి హార్పర్ ఒక్కసారిగా లేచి చాలా ప్రేమగా జో కొడుతూ పడుకో అమ్మ అని పాటలు పాడుతూ ఉంటుంది. అసలు ఈ క్లోజెట్ లో ఏం జరుగుతుందో మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. నెక్స్ట్ క్లోజెట్ సీన్ లో నేను మీకు అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మార్నింగ్ హెన్రీ డోర్ ఓపెన్ చేసి క్లోయిని రాత్రంతా ఇక్కడే ఉంచినందుకు సారీ చెప్పి బ్రేక్ఫాస్ట్కి పిలుస్తాడు. కానీ క్లోయి నేను రాను, నాకు ఐస్ క్రీమ్ ఇస్తే గానీ రాను అని అంటుంది. సరే అయితే నీ కోసం నేను మొదటిసారి బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అని అనగానే క్లోయి చాలా హ్యాపీగా వాళ్ళ నాన్నని హగ్ చేసుకొని థ్యాంక్స్ అని అంటుంది. నెక్స్ట్ సీన్లో సూపర్ మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన హెన్రీ ఒళ్ళంతా చాలా పెద్ద పెద్ద గాయాలే ఉంటాయి. అది చూసి క్లోయి ఏమైంది నాన్న అని అడుగుతూ చాలా టెన్షన్ పడుతుంది. క్లోయి లగేజ్ కార్ట్ వైపే చూస్తూ వాళ్ళ నాన్న తన కోసం ఐస్ క్రీమ్ తెచ్చాడా లేదా అని ఎతుక్కుంటుంది. మరొక వైపు హెన్రీ తనకు తగిలిన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత క్లోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేను అడిగిన ఐస్ క్రీమ్ని తీసుకురాలేదు, ఎందుకు నాన్న అని అనింది. వాళ్ళ నాన్న చాలా కోపంగా నేను బయటికి వెళ్ళి ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితిలో ఉన్నాను, అయినా నువ్వు నా గురించి పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ గురించి ఆలోచిస్తున్నావు కదా, అసలు నువ్వు నా కూతురువేనా అని అంటూనే హెన్రీ చాలా వీక్ అయిపోతూ ఉంటాడు. అలా తను ఒక్కసారిగా కళ్ళు మూస్తాడు. తన బాడీలోంచి ఏదో ఒక పెద్ద వేవ్ బయటికి వచ్చినట్టు కనబడుతుంది. అంతేకాకుండా వాళ్ళ ఇంటి చుట్టూ అప్పటి వరకు ఫ్రీజ్ అయిపోయి ఉన్న బర్డ్స్ అన్నీ ఒక్కసారిగా కదులుతూ ఉంటాయి. దొరికిందే ఛాన్స్ అని క్లోయి ఇంటి నుంచి బయటికి పారిపోదామని ప్లాన్ వేస్తుంది. తను వెంటనే ఒక లాకర్ దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న 1000 రూపీ నోట్ని తీసుకొని అక్కడున్న కొన్ని అట్టపెట్టెల్ని పేర్చి పైనున్న గొల్లన్ని ఓపెన్ చేస్తుంది. జనరల్గా మన ఇంటికి మహా అయితే ఒక్క డోర్కి 3 లాక్స్ మాత్రమే ఉంటాయి. కానీ క్లోయి ఎక్కడ తప్పించేసుకుంటుందా అని హెన్రీ చాలా తెలివిగా ఒకే డోర్కి 8 లాక్స్ని ఫిట్ చేసి ఉంటాడు. ఇప్పుడు క్లోయి ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకుంటూ మొదటిసారి బయటికి వెళ్తుంది. తన జీవితంలోనే మొదటిసారి ఇంటి గడప దాటి బయటికి రావడంతో క్లోయి బయటున్న ప్రకృతిని ఆస్వాదిస్తూ చాలా హ్యాపీగా బయటున్న ఆ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతూ ఇప్పుడు నేను బయటకు వచ్చాను, నన్ను ఎవరైనా చంపేస్తారా అని అడుగుతుంది.
ఈ ఐస్ క్రీమ్ అమ్మే అతని పేరు ఎలెన్. ఇంకా ఇతను క్లోయితో నిన్నెవరు చంపుతారు, నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నువ్వు ఇంకా ఫ్రీగా ఉండొచ్చు, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అని అంటే నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలని చెప్పి తన చేతిలో ఉన్న 1000 రూపీస్ నోట్ని చూపిస్తుంది. ఇంత డబ్బులతో నువ్వు నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ బకెట్ని కూడా కొనేయచ్చు అని చెప్పి నీకు కావలిస్తే లోపలికి రా, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ని సెలెక్ట్ చేసుకొని అంటే క్లోయి భయపడుతూ నేను రానని అంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హెన్రీ క్లోయిని చాలా భయపెట్టేస్తాడు. నువ్వు ఒకవేళ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ బండి లోపలికి వెళ్ళావంటే దాని లోపల చాలా మంది పిల్లల డెడ్ బాడీస్ ఉంటాయి, వాటిని ఫ్రీజ్ చేసుకొని వాటిని ఐస్ క్రీమ్ లాగా తింటారని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తాడు. అందుకే క్లోయి భయపడుతూ నేను లోపలికి రాను, మీరే నా ఐస్ క్రీమ్ని బయటికి తీసుకొచ్చి ఇవ్వండి అంటుంది. ఆ తర్వాత క్లోయి చాలా జాలీగా నన్ను పార్క్కి తీసుకెళ్తారా ప్లీజ్ అని అడిగితే యాలెన్ తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సందర్భం వచ్చేసరికి చాలా హ్యాపీగా అయితే నా బండెక్కు నిన్ను పార్క్కి తీసుకెళ్తాను అని చెప్తాడు. అలా క్లోయి వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా బండెక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఒక బోర్డ్ పైన ఎవరి ఐ నుంచన్నా బ్లీడ్ అవుతూ ఉండడం మీకు కనిపిస్తే వెంటనే 911కి కాల్ చేయండి అని రాసి ఉంటుంది. క్లోయి ఆ బోర్డ్ని చూసి మా నాన్నకు కూడా ఇలాగే బ్లడ్ వస్తుంది, అంటే మనం ఇప్పుడు ఆ ఫోన్కి కాల్ చేయాలా అంటే ఏం అక్కర్లేదు పద, నేను ఇప్పుడు నిన్ను పార్క్కి తీసుకువెళ్తాను అని చెప్పి పార్క్కి తీసుకువెళ్ళి తను ఉయ్యాల మీద కూర్చోపెట్టి స్లోగా ఊపుతూ ఉంటాడు. క్లోయి స్పీడ్ పెంచమని అడిగేసరికి యాలెన్ గాల్లో కంటే అంత స్పీడ్గా ఊపేస్తాడు. క్లోయి భయంతో అరుస్తూ ఉండడంతో ఇంకా యాలెన్ క్లోయి దగ్గరికి వెళ్ళి తన్ని ఇరిటేట్ చేస్తూ బాగా ఇసికించేస్తాడు. నీలో ఒక సూపర్ పవర్ దాగుంది, అదేంటో ఇప్పుడు బయటికి తీస్తాను ఆగు అని చెప్పి క్లోయికి ఏమి అర్థం కాని భాషలో వాగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ యాలెన్ని నువ్వు ఎవరు, నేను నిన్ను చెక్ చేయాలి దగ్గరికి రా అని అడిగితే పోలీస్ని చూసిన యాలెన్ ఒక్కసారిగా బెదిరిపోతాడు. అందుకే క్లోయి మైండ్ని బాగా మ్యానిపులేట్ చేయడానికి మీ నాన్న ఇప్పుడు వరకు చెప్తూ వచ్చాడే బ్యాడ్ పీపుల్ అని, ఇదిగో నీ కళ్ళ ముందే ఉన్నాడు, అతను మనల్ని చంపేస్తాడు, వెంటనే అతన్ని ఇక్కడి నుంచి పంపించే అని అంటాడు. అతని మాటలు విన్న క్లోయి నిజమే అనుకొని గట్టిగా పోలీస్ వెళ్ళిపో, గందించే, మమ్మల్ని చంపద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పదే పదే అనడంతో ఆ పోలీస్ అసలు అక్కడ ఏమీ జరగనట్టు ఆ గన్ని తీసుకొని పాకెట్లో పెట్టుకొని సైలెంట్గా వెళ్ళిపోతాడు. అప్పుడే యాలెన్కి క్లోయి ఎవరి మైండ్ అన్నా చాలా ఈజీగా మ్యానిపులేట్ చేసి వాళ్ళు క్లోయికి అనుకూలంగా నడుచుకునేలాగా చేసే పవర్ ఉందని గమనిస్తాడు. ఆ తర్వాత క్లోయి మళ్ళీ ఎలెన్ ట్రక్లో కూర్చొని ఇంటికి బయలుదేరుతుంది. ఆ ట్రక్లో ఒక ఫోటోని చూసి ఈమె ఎవరు అని అడిగితే ఆమె పేరు మేరీ. మేరీ నా సొంత కూతురు, నాకు మేరీ అంటే చాలా ఇష్టం. ఇంకో పెద్ద నిజం చెప్పన క్లోయి, మేరీనే నీ కన్న తల్లి అని అంటాడు. ఈ మాటలన్నీ మేరీ చాలా ఈజీగా నమ్మేస్తుంది. అవునా, అయితే నేను ఈ ఫోటోని ఉంచుకోనా, మా అమ్మ ఫోటో నా దగ్గర ఒక్కటి కూడా లేదు అని అడిగితే నేను నీకు ఈ ఫోటో ఇవ్వను, ఎందుకంటే నా కూతురు మేరీ ఫోటో నా దగ్గర కూడా ఒకటే ఉంది, అందుకే నేను నీకు ఈ ఫోటో ఇవ్వదలుచుకోవట్లేదు అని అంటే క్లోయి ఆల్మోస్ట్ ఏడుపు మొహం పెట్టేస్తుంది. సరే అయితే అంత జాలి ఫేస్ పెట్టకు, నేను నీకు ఫోటో ఇచ్చేస్తానులే, కానీ రెంట్ అంటే అద్దెకి మాత్రమే ఇస్తాను, నువ్వు నాకు మళ్ళీ దీన్ని తిరిగి ఇచ్చేయాలి అని ఒక కండిషన్ పెట్టి ఆ ఫోటోని ఇస్తాడు. వాళ్ళ అమ్మ ఫోటో దొరికిందని క్లోయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఎలెన్ క్లోయికి ఒక పౌడర్ ఇచ్చి మళ్ళీ నువ్వు నా ట్రక్ సౌండ్ విన్నావంటే మీ నాన్నకి దేనిలో ఉన్న ఈ పౌడర్ని కలిపేసి నువ్వు బయటకు వచ్చేయి, నువ్వు నేను కలిసి ఈ సిటీ అంతా తిరిగి చాలా బాగా ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడు లోపలికి వెళ్ళిపో అని క్లోయిని ఇంట్లోకి పంపించేస్తాడు. ఆ తర్వాత హెన్రీ మళ్ళీ మెలకువలోకి వచ్చేస్తాడు. తను అలా వచ్చాడో లేదో తన బాడీలోంచి ఒక పెద్ద వేవ్ బయటికి రావడం మనం గమనిస్తాము. వెంటనే క్లోయి ఎక్కడ ఎలా ఉందో అని చెప్పి తన రూమ్లోకి వెళ్తే తను చక్కగా కూర్చొని డ్రాయింగ్ చేస్తూ ఉంటుంది. కానీ క్లోయి హెన్రీతో మాట్లాడడానికి అస్సలు ఇష్టపడదు. వాళ్ళ నాన్నని ఒక పెద్ద లయర్ అని, మోసగాడని అన్ని తిట్లు తిడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు నాకు అన్ని అబద్ధాలే చెప్పావు, వెంటనే నా రూమ్లోంచి వెళ్ళిపోమని అంటుంది. ఆ రాత్రంతా తను వాళ్ళ మమ్మీ ఫోటోనే చూస్తూ మా మమ్మీ నా పక్కనుంటే ఎంత బాగుండో అని అనుకుంటుంది. మళ్ళీ క్లోజెట్ నుంచి ఆ సౌండ్స్ మొదలవడం గమనిస్తుంది. అందుకే ఈసారి క్లోజెట్లోకి వెళ్ళి చూస్తే దానిలో ఉన్న ఆ దయ్యం ఎవరో కాదు వాళ్ళ మమ్మీనే అని తెలుసుకుంటుంది. చాలా ప్రేమగా వాళ్ళ మమ్మీని పలకరిస్తూ అమ్మ నేనే క్లోయిని, ఎలా ఉన్నావమ్మా అని చెప్పి దగ్గరికి వెళ్తుంది. కానీ మేరీ ఇదంతా తన ఇమాజినేషన్ లేదా ఎవరో తన్ని ట్రాప్ చేయడానికి తన కూతురు పేరుని వాడుకుంటున్నారేమో అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా అరిచి క్లోయిని ఒక్కసారిగా భయపెట్టేస్తుంది. గుండె ఆగిపోయినంత పని అయ్యేసరికి క్లోయి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది.
తను వాళ్ళ మమ్మీ అరిసిన దానికన్నా రెట్టింపుగా అరవడంతో మళ్ళీ క్లోజెట్ నుంచి ఆ దెయ్యం అంటే మేరీ మాయమైపోతుంది. వాళ్ళ డాడీకి ఈ విషయం చెప్దామని కిందకి వెళ్తే వాళ్ళ డాడీ న్యూస్ చూస్తూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని పడుకొని పోతాడు. అందుకే ఆ హెడ్ ఫోన్స్ని క్లోయి తీసి తను పెట్టుకొని టీవీలో ఇన్ని రోజులు వాళ్ళ నాన్న ఏం వింటాడన్న విషయాలన్నిటిని వింటూ ఉంటుంది. టీవీలో ఒక ఇంటర్వ్యూయర్ ఏజెంట్ రే అనే ఒక పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఏజెంట్ రే ఇలా అబ్నార్మల్గా ఉన్న పిల్లలందరినీ లేదా అబ్నార్మల్ పర్సన్స్ అందరినీ కలెక్ట్ చేస్తూ వాళ్ళ కంట్రీ యొక్క మిలిటరీ ఫోర్స్ కి వాడుకుందాం అనుకుంటుంది. అంటే వాళ్ళ సిటీలో ఉన్న ప్రజలందరిలో ఎవరి లెఫ్ట్ ఐ నుంచి అయితే బ్లడ్ వస్తుందో వాళ్ళందరూ అబ్నార్మల్ కండిషన్ లో ఉన్నట్టు వాళ్ళందరినీ ఫ్రీక్స్ అని పిలుస్తారు. ఫ్రీక్స్ కి నార్మల్ ప్రజల కన్నా చాలా ప్రత్యేకమైన సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండడంతో వాళ్ళు మన కంట్రీ యొక్క మిలిటరీలో పనిచేస్తే చాలా ఉపయోగపడతారని ఏజెంట్ రే ఈ ప్లాన్ ని వేస్తుంది. ఈ మాటలన్నీ వింటున్న క్లోయి ఎందుకో వాళ్ళు తన గురించే మాట్లాడుకుంటున్నట్టు ఫీల్ అయ్యి చాలా కోపాన్ని తెచ్చుకుంటుంది. ఆ తర్వాత క్లోయి 2 బొమ్మలతో ఆడుకొని ఒకటి తను మరొకటి హార్పర్ అని భావిస్తుంది. మరొక సెకండ్లోనే తన క్లోజెట్ డోర్లోంచి హార్పర్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేస్తారు. క్లోయిని చూసిన హార్పర్ నువ్వెందుకు నా రూమ్లో ఉన్నావంటే క్లోయి కూడా ఇది నా రూమ్ అని అంటుంది. హార్పర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ క్లోయిని ఒక ఫ్రీక్ అని పిలుస్తూ తను అబ్నార్మల్ కండిషన్లో ఉన్నట్టు తను మనందరిలాగా కాదని చాలా ఏడిపిస్తూ ఉంటారు. నెక్స్ట్ సెకండ్లోనే వాళ్ళందరూ మాయమైపోయి క్లోజెట్లో మళ్ళీ మేరీ ప్రత్యక్షం అవుతుంది. మేరీ దగ్గరికి వెళ్ళిన క్లోయి ఈసారి నిజంగా నేను నీ కూతురునమ్మా అని చెప్పి తన్ని నమ్మించేస్తుంది. కానీ మేరీకి తాను నిజంగా క్లోయి అనే నమ్మకం ఇంకా కుదురుండదు. ఎందుకంటే తను క్లోయిని వదిలేసి వచ్చినప్పుడు క్లోయి ఇంకా చిన్న పసి పాప అంత ఏజ్లో ఉండేది. చాలా తక్కువ సేపులోనే క్లోయి ఇంత పెద్దగా ఎలా అయిపోయిందన్న ఆలోచనలోనే ఉంటుంది. ఎలాగోలాగా తన కూతురు తన దగ్గరికి రావడంతో క్లోయి ఇంకా హెన్రీ గురించి అడుగుతూ మీ ఇద్దరు ఎన్ని రోజులు ఎలా సేవ్ అయ్యారు, మీ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కదా, మీకేం కాలేదు కదా, మీ నాన్న నా గురించి నీకు ఎప్పుడైనా చెప్తూ ఉండేవాడా, మీ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడా అన్న విషయాలన్నిటినీ అడుగుతుంది. ఈ లోపే బయట నుంచి ఎవరో మేరీని గట్టిగా పిలుస్తూ తన్ని బలవంత పెట్టబోతున్నట్టు అనిపిస్తుంది. క్లోయి పక్కకు తిరిగి చూస్తే అక్కడ మేరీ ఉండదు. అందుకే వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మనం అమ్మని కాపాడాలి, ఎవరో అమ్మని బంధించి హింసిస్తున్నారు నాన్న, నువ్వు చెప్పినట్టు అమ్మ ఇంకా చనిపోలేదు అని అంటుంది. కానీ తన మాటలేమి పట్టించుకొని హెన్రీ నీకు ఏమైంది, ఎందుకు అలా వాగుతూ ఉంటావు, నోరు మూసుకొని ఉండొచ్చు కదా అని అంటాడు. నువ్వు ఎలాగో మా అమ్మని కాపాడడానికి ముందుకు రావట్లేదు కాబట్టి నేనే వెళ్ళి మా అమ్మని కాపాడుకుంటాను అని చాలా స్పీడ్గా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ హెన్రీ తను అలా చేయనివ్వకుండా తన్ని వెనక్కి లాగేసి నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని కొంచెం గట్టిగా అరవడంతో క్లోయి అసలు నీలాంటి నాన్న నాకు ఉండకూడదు, నువ్వు చనిపోతే బాగుండు అని అంటుంది. ఆ మాటలు వినంగానే హెన్రీ చాలా అంటే చాలా ఫీల్ అయి తన దగ్గరికి వచ్చి నిజంగానే నేను చనిపోయిన రోజు వస్తే ఖచ్చితంగా నువ్వు ఇలా మాట్లాడవు క్లోయి, ఎందుకంటే అప్పుడు నీకు నా వాల్యూ అర్థమవుద్ది, బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా నీకు అంతా తెలుస్తుంది అని అన్నాడు. ఆ తర్వాత క్లోయి ఎలన్ ఇచ్చిన ఆ మ్యాజికల్ పౌడర్ని చేతిలో పెట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ని వేస్తుంది. వాళ్ళ నాన్న జ్యూస్ లోపల ఈ పౌడర్ని కలిపేసి వాళ్ళ నాన్న దగ్గరికి చాలా ప్రేమగా వెళ్ళి నాన్న నేను చేసింది తప్పే, నేను మీతో అలా మాట్లాడి ఉండకూడదు, ఐఎమ్ సారీ, అందుకే నేను మీకోసం ఇంత స్పెషల్ డ్రింక్ తీసుకొచ్చాను తాగండి అని ఆ గ్లాస్ని చేతిలో పెడుతుంది. హెన్రీ గ్లాస్ని తిప్పి చూస్తే దాని మీద ఏదో గ్రీన్ కలర్ పౌడర్ ఉండడంతో ఆ పౌడర్ స్మెల్ని పీలిస్తే ఆ పౌడర్ ఏంటో అర్థమైపోతుంది. హెన్రీకి విషయం అంతా తెలిసిపోయింది అనుకున్న క్లోయి వెంటనే అక్కడి నుంచి చాలా స్పీడ్గా పరిగెత్తుకొని పారిపోతూ ఉంటుంది. హెన్రీకి నేలపై ఆ మ్యాజికల్ పౌడర్ యొక్క ఆ పేపర్ కవర్ కూడా దొరుకుతుంది. అసలు నీకు ఇవన్నీ ఎవరిస్తున్నారు, నువ్వు ఏం చేస్తున్నావు అని బలవంతంగా చాలా గట్టిగా అరవడంతో క్లోయి బాగా భయపడిపోయి నన్ను ఏం చెయ్యొద్దు, నువ్వు నిద్రపోవాలి, కళ్ళు తిరిగి పడిపోవాలి అని బలంగా కోరుకోవడంతో వాళ్ళ నాన్న కళ్ళు తిరిగి నేలపైనే పడిపోతాడు. ఆ తర్వాత క్లోయి లెఫ్ట్ ఐ నుంచి మొట్టమొదటిసారి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు వాళ్ళ నాన్న క్లోయి ఒక ఫ్రీక్ అన్న నిజాన్ని సొసైటీకి తెలియకుండా దాచాడన్న నిజం ఇప్పుడే క్లోయికి అర్థమవుతుంది. కానీ క్లోయి ఒక ఫ్రీక్ ఇంకా ఒక అబ్నార్మల్ చైల్డ్ అందరిలాగా కాదు అన్న నిజాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతుంది. అందుకే వెంటనే ఆ లాకర్ లోకి వెళ్ళి ఈసారి 1000 కాకుండా ఏకంగా 1,00,000 రూపీస్ని తీసుకొని వెంటనే ఆ 8 లాక్స్ని ఓపెన్ చేసి పరిగెత్తుకుంటూ బయటికి పారిపోతుంది. బయట యాలెన్ మళ్ళీ క్లోయిని చూసేస్తాడు. అందుకే యాలెన్ కంగారు పడుతూ క్లోయి యొక్క కళ్ళను తన దగ్గర ఉన్న కర్చీఫ్తో క్లీన్ చేసేస్తాడు. తన చేతిలో ఉన్న డబ్బుల్ని చూసి ఇవెందుకు బయటికి తీసుకొచ్చావంటే నేను మా పక్కన ఆంటీ నాన్సీకి ఈ డబ్బుల్ని ఇచ్చి నన్ను అడాప్ట్ చేసుకోమని అడుగుతాను అని అంటాడు. కానీ నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఇది కాదు, దీనికన్నా ఇంపార్టెంట్ పని ఇంకోటి ఉంది అని చెప్పి నా ట్రక్ ఎక్కువ అని తను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. అక్కడ క్లోయికి యాలెన్ ఒక మంచి స్టోరీ చెప్తానని వాళ్ళ పేరెంట్స్కి ఏం జరిగిందో ఇండైరెక్ట్
ఇండైరెక్ట్గానే ఇంకొక స్టోరీ రూపంలో చెప్తాడు. అనగనగా ఓ పెద్ద అందమైన యూనికార్న్ గుంపు ఉండేదని. ఓ రోజు చాలా చీతాస్ ఆ యూనికార్న్స్ మీద అటాక్ చేస్తుంటే ఒక లేడీ యూనికార్న్ చాలా ధైర్యంగా ఆ చీతా పైన రివర్స్గా అటాక్ చేయబోయింది. కానీ ఆ లేడీ యూనికార్న్ యొక్క హస్బెండ్ అతను చాలా పవర్ఫుల్, కానీ అతని పవర్ని మంచి కోసమే వాడతాను అని వాళ్ళ భార్యను సైతం కోల్పోయాడు. ఆ యూనికార్న్ తప్పు చేశాడన్న పశ్చాత్తాపం కూడా లేకుండా తన కూతుర్ని తీసుకొని తన భార్యని అక్కడే వదిలేసి తన ఇంటికి వెళ్ళి అక్కడే దాక్కొని 7 సంవత్సరాలు గడిపాడు. ఇన్ని రోజులు ఎవరికి తెలియకుండా వాళ్ళిద్దరూ బ్రతుకుతూ వస్తారు అని చెప్తాడు. ఆ తర్వాత క్లోయిని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడని, అక్కడ నువ్వు ఏమీ మాట్లాడకూడదు, నేను చెప్పిన అన్నిటికీ కొట్టాలి అని చెప్పి తను ఏజెంట్ రే ఎవరినైతే క్లోయి టీవీలో చూసిందో తనే అందరి పిల్లల్ని అంటే ఈ ఫ్రీక్స్ అందరినీ మిలిటరీ కోసం వాడుకుందాం అనుకుంటుంది. ఆమె దగ్గరికి యాలెన్ క్లోయిని తీసుకొచ్చి ఏజెంట్ రేక్ కూడా ఇంకొక కట్టు కథని అల్లడం స్టార్ట్ చేస్తాడు. అదే క్లోయి తనకి చిన్న వయసులో ఉన్నప్పుడే తన అనాథ ఆశ్రమం దగ్గర దొరికిందని, తను ఒక ఫ్రీక్ అని తెలిసినా సరే నేను తన్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చిందని, అందుకే తను ఇప్పుడు ఒక ఫ్రీక్, అందరికీ ప్రమాదమేమో అని చెప్పి మీ దగ్గరికి తీసుకొచ్చాను, వెంటనే ఈ పాపని మౌంటైన్స్కి తీసుకువెళ్ళిపోండి, కానీ ఒక కండిషన్ మీదే నేను ఈ పాపని పంపిస్తాను. ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి నేనే గార్డియన్ అంటే తన్ని కేర్ టేకర్గా నేనే ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీరు మౌంటైన్స్కి తీసుకువెళ్ళాలి, అప్పుడే నేను క్లోయిని పంపిస్తాను అని ఏజెంట్ రేకి చెప్తే, సరే అయితే నేను మీ ఇద్దరిని చెక్ చేయాలి ఫస్ట్ అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక డివైస్తో క్లోయి ఐస్ని చెక్ చేస్తుంది. దానిలో తను ఒక ఫ్రీక్ అని ప్రూవ్ అయిపోతుంది. వెంటనే యాలెన్కి చెక్ చేస్తే యాలెన్ ఒక ఫ్రీక్ కాదని తెలుస్తుంది. ఇదంతా ఆ కాఫీ షాప్ ఓనర్ వింటూ ఉంటాడు. ఆ తర్వాత క్లోయి, నేను ఒక ఫ్రీక్ని కాదు, ఇతను ఎవరో నాకు తెలియదు, ఇతను ఎప్పుడు నన్ను కలిసి ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు, నాకు ఒక నాన్న ఉన్నాడు, అతని పేరు హెన్రీ, నాకు యాపిల్స్ అంటే ఇష్టం, నాకు బేస్బాల్ ఆడడం అంటే ఇష్టం అని చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడు ఏజెంట్ రేకి ఓ డౌట్ వస్తుంది. క్లోయి తనకి నాన్న ఉన్నాడని చెప్పింది, కానీ యాలెన్ మాటల ప్రకారం తనకి చిన్న వయసులోనే క్లోయి దొరికిందని, తన అనాథాశ్రమంలో దొరకడం వల్లే తను పెంచుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అంటే వీళ్ళిద్దరి మాటల్లోనూ కొంచెం డిఫరెన్స్ ఉండడంతో ఏజెంట్ రేకి వీళ్ళిద్దరి మీద డౌట్ వస్తుంది. ఈలోపే క్లోయి నేను ఒక ఫ్రీక్ కాదని చెప్పి చాలా స్పీడ్గా అక్కడ ఉన్న కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తన్ని ఫాలో అవుతూ యాలెన్ కూడా లోపలికి వెళ్తాడు. ఏజెంట్ రే వీళ్ళిద్దరూ కొంచెం సస్పిషియస్గా ఉండడంతో వాళ్ళ మిగిలిన ఏజెంట్స్ అందరికీ ఒక కాల్ కనెక్ట్ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేయమని చెప్తుంది. యాలెన్ కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసావు, నా ప్లాన్ మొత్తం చెడగొట్టావని తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా వింటున్న కాఫీ షాప్ ఓనర్కి అంతా అర్థమై మీరు ఫ్రీక్ అయితే ఏంటి, అవ్వకపోతే నాకేంటి, నేను అసలు ఏమి విన్నట్టే ఉంటాను, దయచేసి నన్ను ఏం చేయకండి అని భయపడుతూ ఉంటాడు. కానీ అతను భయపడినట్టే యాలెన్ చాలా భయంకరంగా ఒక పెన్ని తీసుకువెళ్ళి ఆ కాఫీ షాప్ ఓనర్ కంట్లో గుచ్చేస్తాడు. ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని ఆ ఓనర్ బయటికి వెళ్తే అక్కడున్న ఏజెంట్స్ అందరూ తానే ఒక ఫ్రీక్ అనుకొని వెంటనే షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా చూసిన ఏజెంట్ రే వెంటనే లోపలికి వస్తే ఈ లోపే యాలెన్ అక్కడి నుంచి క్లోయిని తీసుకొని మాయమైపోతాడు. ఇక్కడే ఇంకొక పెద్ద ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. యాలెన్ కూడా ఒక ఫ్రీకే, తన పవర్ ఇన్విజిబుల్ అవడం అంటే వెంటనే మాయమైపోవడం. ఇంకా నిజంగానే యాలెన్ క్లోయి యొక్క సొంత గ్రాండ్ ఫాదర్, ఇంకా మేరీ యొక్క కన్న తండ్రి. ఇదంతా యాలెన్ ఎందుకు చేశాడంటే ఏజెంట్ రే ఇంకా మిగిలిన ఏజెంట్స్ అందరూ దొరికిన ఫ్రీక్స్ అందరినీ మౌంటైన్లో ఉన్న ఒక ప్లేస్లో బంధించేస్తారు. ఇప్పుడు క్లోయి ఒక ఫ్రీక్ అన్న నిజాన్ని అడ్డు పెట్టుకొని యాలెన్ క్లోయిని తీసుకొని ఆ మౌంటైన్ ప్లేస్కి వెళ్తే ఎలాగోలాగా తన కన్న కూతుర్ని కాపాడుకోవాలన్న ఒక హోప్తోనే ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చింది. కానీ క్లోయి నిజాలు చెప్పేయడం వల్ల యాలెన్ అనుకున్నట్టు అక్కడేమీ జరగలేదు. అందుకే ఫ్రస్ట్రేషన్లో క్లోయిని తిట్టేస్తూ ఉంటాడు. అసలు నీకు నీ పవర్స్ని ఎలా వాడాలో తెలీదు, ముందు నా అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి నీకు నీ పవర్స్ని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాను అని అంటే, లేదు నేను మీతో రాదలుచుకోవట్లేదు, మర్యాదగా నన్ను నా ఇంటికి తీసుకెళ్ళిపో, అసలు నువ్వు నిజంగానే నా తాతయ్యవా, నిజం చెప్పు, మర్యాదగా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అని పదే పదే బలంగా కోరుకుంటుంది. ఇప్పుడు క్లోయి యాలెన్ మైండ్ని కూడా మ్యానిపులేట్ చేసి ఉంటుంది కాబట్టి యాలెన్ ఆ ట్రక్ని మళ్ళీ క్లోయి ఇంటి డైరెక్షన్ వైపు తిప్పేస్తాడు. నెక్స్ట్ సీన్లోనే జెట్ స్పీడ్లో హెన్రీ ఆ ట్రక్ ముందుకి వచ్చి నుంచోవడంతో క్లోయి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇంకా హెన్రీ క్లోయిని బయటికి కూడా వచ్చేయమంటాడు. అందుకే తన దగ్గర ఉన్న డబుల్ కటన్ తీసుకొని వెంటనే వాళ్ళ నాన్న వైపు పరిగెత్తు ఉంటుంది. ఆ తర్వాత హెన్రీ యాలెన్ దగ్గరికి వచ్చి నిన్ను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి తన్ని ఇంకా తన ట్రక్ని అక్కడి నుంచి మాయం చేసేస్తాడు.
ఆ తర్వాత మళ్ళీ క్లోయి దగ్గరికి వచ్చి క్లోయిని బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ క్లోయి మళ్ళీ తన పవర్స్‌ని ఉపయోగించి వాళ్ళ నాన్నని కంట్రోల్ చేసి తన్ని వదిలేయమని అడుగుతుంది. అందుకే క్లోయి దొరికిందే ఛాన్స్ అని మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే క్లోయిని ఒక కార్ గుద్దేయబోతుంది. వెంటనే హెన్రీ చాలా అంటే చాలా స్పీడ్‌గా వచ్చి తను ఇంకా క్లోయి చుట్టూ ఒక టైం బబుల్‌ని ఏర్పరచుకుంటాడు. ఇంకా హెన్రీ క్లోయి దగ్గర ఏ నిజాన్ని దాచాలనుకోకపోవడంతో అన్ని నిజాల్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్పేస్తూ ఉంటాడు. అదే హెన్రీ కూడా ఒక ఫ్రీకే అని, తన పవర్ ఈ లోకాన్ని మొత్తాన్ని ఒక్కసారిగా స్టాప్ చేయగలడు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలడు, లేదా ఫ్రీజ్ కూడా చేసేయగలడు. అంటే ఇన్ని రోజులు వాళ్ళిద్దరూ ఉన్న ఇంటి చుట్టూ హెన్రీ ఒక టైం బబుల్ని ఏర్పరిచి ఉంటాడు. అందుకే ఫస్ట్ సీన్లో మనకి ఐస్ క్రీమ్ బండి ఫ్రీజ్ అయిపోవడం, ఇంకా గాల్లో ఉన్న పక్షులన్నీ ఫ్రీజ్ అయిపోయినట్టు చూపిస్తారు. అంతేకాకుండా ఊర్లో ఉన్న ప్రజలందరికీ కేవలం 2 నెలలు అయితే వీళ్ళింట్లో ఉన్నందువల్ల, అంటే ఆ టైం బబుల్ లోపల ఉన్నందువల్ల వీళ్ళకి 7 సంవత్సరాలు గడిచిపోతాయి. మొదటిసారి మేరీ క్లోయిని చూసినప్పుడు కూడా ఇందుకే మేరీ క్లోయిని గుర్తుపట్టి క్లోయి ఒక ఫ్రీక్ అన్న నిజం బయట ప్రపంచానికి తెలిసిపోతే ఏజెంట్ రే తన్ని బలవంతంగా తీసుకెళ్లి మౌంటైన్స్లో బంధించి తన మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి తన్ని హింసిస్తారన్న ఒక్క నిజం వల్లే హెన్రీ ఇన్ని రోజులు క్లోయిని ఇంట్లోనే బంధించి ఉంచాల్సి వస్తుంది. కానీ ఇప్పటికీ క్లోయి ఒక ఫ్రీక్ అని, తనకు ఆల్రెడీ లెఫ్ట్ ఐ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయిన విషయాలేమి హెన్రీకి ఇంకా క్లోయి చెప్పు ఉండదు. ఆ తర్వాత క్లోయి చేతిలో ఉన్న ఆ డబ్బులు కట్టని తీసుకొని నాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి ఆ డబ్బుల్ని ఇచ్చి మా కూతుర్ని ప్లీజ్ అడాప్ట్ చేసుకోండి, నేను మీకు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పున్నాను కదా అని అంటాడు. హెన్రీ ఎప్పటి నుంచో తను ఒకవేళ చనిపోతే తన కన్న కూతుర్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి ప్రతి నెల నాన్సీ వాళ్ళ హస్బెండ్కి కొంత డబ్బుని ఇస్తూ ఉంటాడు. నాన్సీ వాళ్ళకు కూడా డబ్బులు అవసరం ఉండడంతో సరే అని అంటారు. కానీ వాళ్ళకి ఇంకా క్లోయి ఒక ఫ్రీక్ అన్న నిజం మాత్రం తెలియదు. అందుకే నాన్సీ ఇంకా తన హస్బెండ్ తన కూతురైన హార్పర్ దగ్గరికి వెళ్ళి తిను మన ఇంట్లో ఉంటే నీకు ఇష్టమేనా అని అడుగుతారు. లేదమ్మా, నాకు తిని ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు, తను ఒక అబ్నార్మల్ చైల్డ్, తను ఒక ఫ్రీక్, రాత్రిపూట నన్ను తన అమ్మగా ఉండమని, తనకి ముద్దు పెట్టమని, తన మీద చెయ్యేసి పడుకోమని నన్ను బలవంత పెడుతూ ఉంటుంది అని అంటే వాళ్ళ మమ్మీకి ఇదంతా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. తను ఒక ఫ్రీక్ అన్న విషయం నమ్మదు. కానీ వాళ్ళ అమ్మాయి చెప్పడంతో సరే అని క్లోయిని అప్పుడే అడాప్ట్ చేసుకోవడానికి ఇదంతా వింటున్న హెన్రీకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే హెన్రీ హార్పర్ మాటల్ని పట్టించుకోవద్దని వాళ్ళ పేరెంట్స్ మైండ్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా వాళ్ళ ముగ్గురు వాదించుకుంటూ ఉంటే క్లోయి స్టీవెన్ అంటే ఆ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి ఇప్పటి నుంచి మీరే నా నాన్న కదా, మీరు నాకు ఐ లవ్ యూ చెప్పండి అని అంటుంది. వెంటనే స్టీవెన్ సరే అని ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఇప్పుడు నాన్సీ దగ్గరికి వెళ్ళి నువ్వు నా అమ్మవు కాబట్టి నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పు అని అంటే నేను ఎందుకు చెప్పాలి, నేను చెప్పను అనేసరికి క్లోయికి చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే తన కళ్ళని ఉపయోగించి నాన్సీ మైండ్ని కంట్రోల్ చేసి తన్ని హగ్ చేసుకునేలాగా తనకు ఐ లవ్ యూ చెప్పేలా చేస్తుంది. ఆ తర్వాత ఎందుకు ఒక్కసారిగా నాన్సీ చాలా అంటే చాలా భయపడిపోయి వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోమని అంటుంది. అప్పుడే క్లోయి లెఫ్ట్ ఐ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవడం హెన్రీ మొట్టమొదటిసారి చూస్తాడు. కానీ క్లోయికి అది రెండోసారి అవుతుంది. వీళ్ళిద్దరూ ఫ్రీక్స్ అన్న నిజం తెలిసిన నాన్సీ చాలా భయపడిపోయి వెంటనే ఏజెంట్స్కి కాల్ చేస్తామని వాళ్ళిద్దరిని బెదిరించి ఇంటి నుంచి బయటికి తరిమేస్తుంది. మరోవైపు ఆల్రెడీ హెన్రీ యాలెన్ని వాళ్ళ ఇంట్లోనే హాల్లో కట్టి పడేసి ఉంటాడు. హెన్రీ క్లోయిని తీసుకొచ్చి నీ కంటి నుంచి బ్లీడ్ అవుతుందన్న విషయం నువ్వు ఇప్పుడు వరకు నాకు చెప్పలేదు కాబట్టి నువ్వు మళ్ళీ నీ పనిష్మెంట్ని పొందాల్సిందే అని క్లోజెట్లో పడేస్తాడు. ఆ తర్వాత యాలెన్ దగ్గరికి వెళ్ళి అసలు మీ వల్లే నా కూతురు చెడిపోతుంది, దాన్ని మీరు ఎందుకు కలిచారు, మీ వల్లే తనకి తన పవర్స్ని ఎలా ఉపయోగించాలో తెలిసింది, మీ వల్లే అంతా జరుగుతుంది అని యాలెన్ని కంటిన్యూస్గా బ్లేమ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు క్లోయి మళ్ళీ అదే క్లోజెట్లో వాళ్ళ మమ్మీ మేరీని కలుసుకుంటుంది. నిజానికి మేరీ ఒక ఫ్రీక్ అవడం వల్ల తన్ని ఎప్పుడు ఆ మౌంటైన్స్లో ఒక ప్లేస్లో బంధించేసి ఉంటారు. అంతేకాకుండా మేరీ అందరికన్నా చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రీక్ అవడంతో మేరీని ఒక ఎక్స్పెరిమెంట్ సబ్జెక్ట్గా వాడుకొని తన మీద స్టడీ చేసి ఫ్రీక్స్ గురించి తెలుసుకుందామని అనుకుంటారు. ఆ తర్వాత సడన్గా అక్కడికి ఒక బాడీ గార్డ్ వచ్చి మేరీని బలవంతంగా బయటికి లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. మనకప్పుడే ఆ మౌంటైన్లో ఆ ప్లేస్లో ఉన్న చిన్న చిన్న విజువల్స్ కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఆ తర్వాత క్లోయి వాళ్ళ మమ్మీని కాపాడదామని ఆమె చేయి పట్టుకుంటుంది కానీ ఆ బాడీ గార్డ్ బలవంతంగా లాక్కెళ్ళిపోతాడు. కానీ క్లోయి బయటకు వచ్చి చూస్తే మళ్ళీ తన రూమ్లోనే ఉంటుంది. హెన్రీ ఈసారి చాలా కోపంగా ఒక్కసారిగా క్లోయిని లోపలికి తోసి ఆ డోర్ లాక్ని మేకులతో గట్టిగా కొట్టేస్తూ ఉంటాడు. క్లోయికి అదంతా ఇష్టం ఉండదు. ఎలాగన్నా వాళ్ళ మమ్మీని కాపాడదాం అనుకుంటుంది కాబట్టి ఆ మెషిన్తో హెన్రీని చంపేసుకునేలాగా చేస్తుంది.
చెప్పేస్తుంది. విషయం అర్థమైన హెన్రీ వెంటనే డోర్ ఓపెన్ చేసి ఐఎమ్ సారీ అని చెప్పి క్లోయిని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో కళ్ళు తెరిసిన క్లోయి కింద పడిపోయి ఉంటుంది. తను ఎలాగన్నా వాళ్ళ మమ్మీని కాపాడాలని, తను వాళ్ళ మమ్మీని చూడగలుగుతుందని, వాళ్ళ మమ్మీ చనిపోలేదని చెప్తుంది. ఇదంతా వింటున్న ఎలెన్ మేరీ ఇంకా చనిపోయి ఉండదు. ఎలాగన్నా మనం మేరీని కాపాడాలి అని అంటాడు. వీళ్ళిద్దరి మాటలు వింటున్న హెన్రీకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. తన భార్యని కోల్పోయిన బాధలో ఉన్న హెన్రీకి వీళ్ళిద్దరు ఇప్పుడు తన భార్య బ్రతికే ఉందని చెప్పడంతో హెన్రీకి ఏమీ అర్థం కాదు. అప్పుడే క్లోయికి వాళ్ళ పక్కింట్లో ఉండే నాన్సీ ఏజెంట్స్‌ని పిలిపించి మన గురించి చెప్పేస్తుందని తెలుస్తుంది. కానీ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ క్లోయి చెప్పిన మాటల్ని ఏమి వినిపించుకోకపోవడంతో క్లోయి తన ఇంకొక పవర్ని ప్రదర్శించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఎవరికి తెలియని నిజం, క్లోయికి టెలిపోర్టేషన్ పవర్ కూడా ఉంటుంది. అంటే ఎవరు ఎంత దూరంలో ఎక్కడున్నా సరే క్లోయి బలంగా తలుచుకుంటే క్లోయి ముందుకొచ్చి ఉండాల్సిందే. ఈ పవర్ని వాడే ఇన్ని రోజులు క్లోయి క్లోజెట్లో వాళ్ళ మమ్మీని కలుసుకోగలుగుతుంది. ఈ పవర్ ఉందని తెలుసుకున్న యాలెన్ ఇంకా హెన్రీ కూడా షాక్ అయిపోతారు. అప్పుడు సైలెంట్గా వాళ్ళిద్దరూ అంటే ఆ ఏజెంట్ ఇంకా నాన్సీ ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటారు. నాన్సీ వీళ్ళిద్దరూ ఫ్రీక్స్ అని ఆ ఏజెంట్స్ అందరికీ రిపోర్ట్ చేసి ప్రైజ్ మనీని కొట్టేద్దామని చూస్తూ ఉంటుంది. అప్పుడు క్లోయి ఎట్టి పరిస్థితుల్లోనూ తన నెక్స్ట్ పవర్ని వాడాల్సి ఉంటుంది. అంటే అలా టెలిపోర్ట్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో క్లోయి లేకపోయినా సరే వాళ్ళు ఏం చేయగలరు అన్నది క్లోయి డిసైడ్ చేయగలరు. అందుకే క్లోయి ఇప్పుడు ఆఫీసర్ చేతిలో ఉన్న పెన్తో నాన్సీ కళ్ళల్లో గుచ్చేలాగా చేస్తుంది. ఆ తర్వాత ఆఫీసర్ చేతిలో ఉన్న గన్ని కంట్రోల్ చేసి తను షూట్ చేసుకునేలాగా చేసుకోబోతుంది. ఈలోపే హెన్రీ క్లోయిని ఆపేసి అలా చేయకూడదని అనేస్తాడు. ఈ పార్ట్కి అక్కడికి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చేస్తారు. నాన్సీ కళ్ళు బ్లీడ్ అవడం చూసి తను కూడా ఒక ఫ్రీక్ ఏమో అని చెప్పి తను మనకి ప్రమాదం ఏమో అనుకొని వెంటనే ఆఫీసర్స్ అందరూ ఒకేసారిగా నాన్సీని షూట్ చేసి ఆన్ ద స్పాట్ చంపేస్తారు. ఆ తర్వాత క్లోయి వాళ్ళ మమ్మీ ఫోటోని పట్టుకొని వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉండాలన్నట్టుగా కోరుకుంటుంది. వెంటనే వాళ్ళ మమ్మీ ఒక బల్లకి కట్టి ఉండడం చూసి క్లోయి బాగా బాధపడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ మీద ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారన్న విషయం మనకు తెలుస్తుంది. ఆ తర్వాత హెన్రీ కూడా ఆ రూమ్లోకి వచ్చి వాళ్ళ భార్యని చూడగలుగుతాడు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ భార్య మేరీని చూడంగానే హెన్రీ కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయ్యాను, నువ్వు నిజంగా చనిపోయావేమో అనుకొని ఆ రోజు నేను నీ వైపు కూడా రాలేకపోయాను, నన్ను క్షమించు అని బాధాకరంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే హెన్రీ అక్కడికి వచ్చిన డాక్టర్ని చూసి అతన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు ఉన్నది ఇప్పుడు ఇమాజినేషన్లో కాబట్టి క్లోయి తప్ప ఎవ్వరూ అక్కడున్న వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతారు. యాలెన్ కూడా ఆ రూమ్లోకి వచ్చి మేరీని చూసి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ డాక్టర్ మేరీకి ఏదో ఇంజెక్షన్ చేయబోతుంటే కరెక్ట్ టైంకి క్లోయి ఆ డాక్టర్ని ఆపి రివర్స్ చేసి ఆ ఇంజెక్షన్ని ఆ డాక్టరే పొడుచుకునేలాగా చేసి ఆ డాక్టర్ని చంపేస్తుంది. ఆ తర్వాత క్లోయి ఆ బాడీ గార్డ్ని కంట్రోల్ చేసి వాళ్ళ మమ్మీ మొదటి కట్లుని విడిపిస్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీతో ఇలా మాట్లాడుతుంది, అమ్మ నేను నిన్ను కాపాడుతాను, నువ్వేం బాధపడొద్దు అని. వెంటనే మేరీ ఇంకొక వైపు కట్లు కూడా విడిపించేసుకుంటుంది. కరెక్ట్ టైంకి వాళ్ళ కాలింగ్ బెల్ మోగడంతో ఒక్కసారిగా హెన్రీ మళ్ళీ తన పవర్ని వాడి వరల్డ్ మొత్తాన్ని ఫ్రీజ్ చేసేస్తాడు. కిందకి వెళ్ళి చూస్తే అక్కడికి ఏజెంట్ రే వచ్చి ఉంటుంది. ఏం చేయాలో తెలియక చాలా కంగారుగా పైకి వచ్చి క్లోయి ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అడిగితే క్లోయి ఒక మంచి ఐడియా చెప్తుంది. వరల్డ్ మొత్తాన్ని ఫ్రీజ్ చేసిన యాలెన్, క్లోయి ఇంకా హెన్రీ మాత్రం కదలగలుగుతారు. మేరీ కూడా ఒక ఫ్రీక్ అయి ఉండొచ్చు, కానీ తను ఆ ప్లేస్లో ఒరిజినల్గా లేదు, జస్ట్ ఇమాజినేషన్లోనే ఉంది కాబట్టి తను కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు క్లోయి కిందకి వెళ్ళి హెన్రీని ఎలాగోలాగా ఏజెంట్ రేని మాటల్లో పెట్టమని చెప్తాడు. ఈలోపు వాళ్ళ మమ్మీని ఈ ప్లేస్ నుంచి ఎలాగోలాగా తన పవర్స్ని వాడి ఆ బాడీ గార్డ్ని కంట్రోల్ చేసి విడిపిస్తాను అని అంటుంది. క్లోయి చెప్పినందువల్ల హెన్రీ ముందు కిందకి వెళ్ళి మంచిగా డ్రెస్అప్ చేసుకుంటాడు. ఆ తర్వాత యాలెన్ తనకి హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇచ్చి తన ఫేస్ని దీంతో వాష్ చేసుకోమని చెప్తాడు. అందువల్ల వాళ్ళ బ్లడ్ స్టెయిన్స్ ఏమీ కనబడకుండా ఉంటాయని, ఇన్ని రోజులు తను ఆ ఏజెంట్స్ నుంచి ఇలాగే తప్పించుకున్నాడని కూడా చెప్తాడు. ఆ తర్వాత హెన్రీ అంతా నార్మల్ చేసేస్తాడు. ఏజెంట్ రే ఎంత చెప్పినా వినిపించుకోకుండా నేను చెక్ చేయాలని బలవంతంగా తన్ని తోసుకొని మరీ లోపలికి వచ్చేస్తుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు అని చెప్పి అన్ని క్వశ్చన్స్ అడుగుతూ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటారా, మీకు బాబా పాప అని అడిగితే హెన్రీ బాబు అని అంటాడు.
ఆ తర్వాత హెన్రీ ఐస్ని చెక్ చేస్తుంది. అప్పుడు కూడా తనకి ఏం క్లూ దొరికి ఉండదు. మరొక వైపు మేరీని విడిపించడానికి క్లోయి చాలా ట్రై చేస్తుంది. ఆ బాడీగార్డ్ బాడీని కంట్రోల్ చేసి, అమ్మ ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు అని ఒక ఐడియా అడిగితే మేరీ ఇలా చెప్తుంది, నేను నా పవర్స్ని వాడాలంటే అంటే చాలా పెద్ద ప్లేస్ కావాలి. సో ముందు నువ్వు నన్ను మౌంటైన్ ప్లేస్ నుంచి బయటికి ఎలాగోలాగా తీసుకువెళ్ళాలి. ముందే చెప్తున్నాను, ఎవరికి అనుమానం రాకుండా చాలా సైలెంట్గా తీసుకువెళ్ళు. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు. ఎవరు మనల్ని చూసి అనుమానపడరని అన్ని విషయాలు క్లియర్గానే చెప్తుంది. ఇంకోవైపు హెన్రీ నాకు కొంచెం పనుందని కవర్ చేస్తూ బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఏజెంట్ రేకి విషయం అంతా అర్థమైపోయి మర్యాదగా వచ్చి కూర్చొని నా ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయండి అని అంటుంది. ఇంకా హెన్రీ ఏమి చేయలేక అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఏజెంట్ రేకి అంతా తెలుసు, కానీ హెన్రీ నోటితోనే అంతా చెప్పిద్దామని ఇప్పుడు వరకు వెయిట్ చేస్తుంది. ఇంకా ఓపిక పట్టలేక అన్ని విషయాలు క్లియర్గా చెప్పేస్తుంది. హెన్రీ ఒక ఫ్రీక్ అని తనకి తెలుసని, తన భార్య పేరు మేరీ, తాను ఇప్పుడు వాళ్ళ కస్టడీలోనే ఉందని, చంపేయకుండా వదలాలంటే నీకు 2 కండిషన్స్ పెడుతున్నాను. మొదటిది, నువ్వు నన్ను నీ పవర్స్తో చంపేయచ్చు. ఆ తర్వాత బయట మా ఏజెంట్స్ చాలామందే ఉన్నారు. మనందరినీ కలిపి ఒకే మిసైల్తో చంపేస్తారు. ఎలాగో నాకు నా ప్రాణం అంటే లెక్కలేదు. నీకు 2 ఆప్షన్ని కూడా ఇస్తాను. అదేంటంటే నువ్వు నీ కూతుర్ని నాకు అప్పచెప్పు. నేను తన్ని సేఫ్గా చూసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఏమీ కానివ్వను. ఈ రెండిట్లో నువ్వు ఏది చూస్ చేసుకుంటావో నీ ఇష్టం అని అంటుంది. హెన్రీ తన అన్న మాటలన్నిటినీ మైండ్లో ఉంచుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మరొక వైపు ఆ బాడీగార్డ్ మేరీని ఒక బ్యాగ్లో బంధించి చాలా సైలెంట్గా క్లోయి కంట్రోల్లోనే వెళ్తూ ఉంటాడు. వాళ్ళు మొదటి గేట్ని తను ఆ కంట్రోలర్కి చెప్పి వెంటనే డోర్ ఓపెన్ చేయమని అంటాడు. సరదాగా ఆ కంట్రోలర్ క్రికెట్ మ్యాచ్ చూసావా, ఎవరు విన్ అయ్యారో చెప్పు అని అంటే, నాకు క్రికెట్ ఇష్టం లేదు, నాకు బేస్బాల్ అంటేనే ఇష్టం అని చెప్పి సక్సెస్ఫుల్గా మొదటి గేట్ని అయితే దాటేయగలుగుతారు. మరొక వైపు ఏజెంట్ రే హెన్రీని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా క్లోయి ఏం చేస్తుందో కూడా తనకి ఏమీ తెలుస్తూ ఉండదు. అందుకే ఏజెంట్ రే ఇంకొక ట్విస్ట్ని రివీల్ చేస్తుంది. తన ఫేస్ మీద వస్తున్న హైడ్రోజన్ పెరాక్సైడ్ స్మెల్ని తను గ్రహించగలుగుతుందని. ఎంతవరకు అని నువ్వు కవర్ చేయగలవు, నువ్వు ఒక ఫ్రీక్ అని అందరికీ చెప్పేస్తాను. ఇంకొక విషయం, నీ కూతుర్ని నేను బాగా చూసుకుంటున్నా అంటున్నాను కదా, ఎందుకు అంత భయపడుతున్నావు అని అంటే హెన్రీ అసలు నిజాన్ని చెప్తాడు. నేను నా కూతుర్ని పంపిస్తే మీరు ఖచ్చితంగా మిలిటరీ ఫోర్స్ అని వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళని ఒక ఎక్స్పెరిమెంట్ సబ్జెక్ట్గా వాడుకుంటారు. నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తారు అని వాళ్ళు అలా వాదించుకుంటూ ఉంటారు. సడన్గా ఏజెంట్ రే వెనకాల ఒక ఇన్విజిబుల్ గన్ ఉంటుంది. వెంటనే తను వెనక్కి తిరిగి చూస్తే ఆ గన్ పట్టుకుంది ఎవరో కాదు, యాలెన్ అని తెలుస్తుంది. యాలెన్ కూడా ఒక ఫ్రీక్ అని తెలిసేసరికి ఏజెంట్ రే షాక్ అయి కొంచెం భయపడడం మొదలు పెడుతుంది. మరోవైపు బాడీగార్డ్ అంతా సేఫ్గా చేస్తున్నాడు అన్న టైంకి తను ఎదురుగా ఇంకొక వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి అతను వీళ్ళకి ఏదైనా ప్రమాదం కలిగిస్తాడేమో అని చెప్పి క్లోయి వెంటనే ఆ బాడీగార్డ్ని అతనితో ఫైట్ చేసేలాగా చేస్తుంది. ఇదంతా చూసిన మేరీ కంగారు పడిపోతూ ఉంటుంది. మరొక వైపు ఈ కంట్రోలర్ కూడా అదంతా చూసి వెంటనే ఒక ఫైర్ అలారం అంటే ఒక పెద్ద సౌండ్ వచ్చి అలారంని ఆన్ చేస్తాడు. కింద నుంచి వీళ్ళు కూడా అలారంని విని పైన ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు. పైన ఏదో జరిగిపోతుంది అనుకుంటున్న ఏజెంట్ రే వెంటనే తన చేతిలో ఉన్న కప్ని హెన్రీ వైపు విసిరేస్తుంది. హెన్రీ తన పవర్ని వాడి తన చుట్టూ ఆ టైం బబుల్ని మళ్ళీ ఏర్పరచుకుంటాడు. ఏజెంట్ రే అంతతో ఆగకుండా ఎలెన్ చేతిలో ఉన్న గన్ యొక్క ట్రిగర్ని నొక్కేస్తుంది. ఆ బుల్లెట్ సౌటిగా హెన్రీ యొక్క స్టమక్కి తగిలి హెన్రీ చాలా వీక్ అయిపోతాడు. ఆ తర్వాత ఏజెంట్ రే మిగిలిన ఏజెంట్స్ అందరినీ అంటే వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరినీ అలర్ట్ అవ్వమని చెప్తుంది. వెంటనే పైకి వెళ్ళి చూస్తే అక్కడ క్లోయి ఇంకొక బాడీగార్డ్ని చిత కొట్టేస్తూ ఉంటుంది. అంటే ఈ బాడీగార్డ్ని కంట్రోల్ చేస్తూ. అందుకే ఏజెంట్ రే వెంటనే క్లోయిని షూట్ చేసేద్దాం అనుకుంటుంది. కానీ సడన్గా క్లోయి ముందు ఏదో బ్లడ్ కదులుతున్నట్టు అనిపిస్తుంది. కాసేపటికి యాలెన్ అక్కడ ప్రత్యక్షమవుతాడు. అంటే ఏజెంట్ రే షూట్ చేసిన బుల్లెట్ క్లోయికి తగలకుండా యాలెన్ అడ్డుపడడం వల్ల యాలెన్కి తగిలి ఉంటుంది. వాళ్ళ తాతయ్యని బుల్లెట్తో షూట్ చేసిన ఆ ఆఫీసర్ని వదలకూడదు అనుకున్న క్లోయి చాలా కోపంగా తన పవర్స్ అన్నిటినీ వాడి ఆమె గన్తోనే షూట్ చేసుకొని చనిపోయేలాగా చేస్తుంది. ఆ తర్వాత చాలా వీక్గా ఉన్న వాళ్ళ తాతయ్య యాలెన్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, తాతయ్య ఏమైంది, లెగండి అని చాలా బ్రతిమాలుతూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య ఆల్మోస్ట్ చనిపోతాడు అన్న టైంకి తన దగ్గర ఉన్న మేరీ ఫోటో, మీరు నాకు ఈ ఫోటోని రెంట్కి ఇచ్చారు కదా, ఇప్పుడు నేను మీకు దీన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నాను, తాతయ్య లెగండి ప్లీజ్ అని జాలిగా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య యాలెన్ మాత్రం
తన కూతుర్ని చూశానన్న సంతోషంతోనే కళ్ళు మూసేస్తాడు. కాసేపటికి అక్కడికి హెన్రీ వస్తాడు. తనకు కూడా బుల్లెట్ తగిలి ఉండడంతో చాలా వీక్ అయిపోయి ఉంటాడు. ఏజెంట్ రే వాకీ టాకీ తీసుకొని తను మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అందరికీ మా ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోండి, మమ్మల్ని ఏదైనా చేశారంటే మీ ఏజెంట్ని ఊరికి వదిలిపెట్టము అని బెదిరిస్తాడు. ఆ తర్వాత క్లోయిని వాళ్ళ డాడీ నువ్వు మీ అమ్మని కాపాడాలమ్మా వెళ్ళు, వీళ్ళందరినీ నేను చూసుకుంటాను అని చెప్పి తను అక్కడి నుంచి పంపించేస్తాడు. క్లోయి వాళ్ళ మమ్మీని కొడుతున్న బాడీ గార్డ్ని మళ్ళీ కంట్రోల్ చేసి అదే ట్రాక్ మీద సేఫ్గా తీసుకెళ్తూ ఉంటుంది. అడ్డొచ్చిన వాళ్ళందరినీ వాళ్ళల్లో వాళ్ళే షూట్ చేసుకొని చంపేలాగా చేస్తుంది. కానీ క్లోయి ఇదే మొదటిసారి అంత ఎక్కువగా తన పవర్స్ని వాడాల్సి ఉంటుంది కాబట్టి అప్పటికే తను చాలాసేపు తన కళ్ళతోనే కంట్రోల్ చేయడం వల్ల తను కూడా చాలా వీక్ అయిపోయి మళ్ళీ హాల్లోకి వచ్చి వాళ్ళ డాడీని చూస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మరొక వైపు ఏజెంట్ రేకి సంబంధించిన కమాండర్స్ అందరూ హెన్రీ ఇంటి పైన ఒక పెద్ద మిసైల్ని లాంచ్ చేసేస్తారు. మరొక వైపు చాలా దూరం పరిగెత్తుకొని మేరీ ఎలాగోలాగా ఫైనల్ గేట్ దగ్గరికి చేరుకుంటుంది. క్లోయి హెల్ప్ కోసం చాలా అంటే చాలా సేపటి నుంచి అరుస్తూ ఉంటుంది. ఇప్పుడు క్లోయికి మెలకు రావడంతో వాళ్ళ మమ్మీ ఏమనుకుంటే అది జరగాలని బలంగా కోరుకుంటుంది. అంతే గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ఆ కంట్రోలర్ ఎవరైతే ఆ మౌంటైన్స్ అన్నిటినీ కంట్రోల్ చేస్తాడో అతను ఆ ఫైనల్ గేట్ యొక్క బటన్ని కూడా ఆన్ చేసేస్తాడు. ఒక్కసారిగా ఆ గేట్ బటన్ ఆన్ అవుతుంది. మేరీ చాలా హ్యాపీగా తన పవర్ని మొట్టమొదటిసారి మనకు కనబడేటట్టు వాడుతుంది. అదే ఆకాశంలోకి ఎగిరిపోవడంతో పాటు భూమి మీద చుట్టూ ఉన్న 100 కిలోమీటర్ రేడియస్లో ఉన్న స్పేస్ని మొత్తం ధ్వంసం చేసేయగలదు. ఆ తర్వాత ఆ మిసైల్ వాళ్ళ ఇంటి మీద పడిపోతుందన్న టైంకి హెన్రీ ఆల్మోస్ట్ వీక్ అయిపోవడంతో తను వరల్డ్ మొత్తాన్ని ఒకేసారి ఫ్రీజ్ చేయలేకపోతాడు. దాని బదులుగా స్లో మోషన్లోకి పెట్టుకొని వెంటనే క్లోయిని తీసుకొని చాలా స్పీడ్గా ఇంటి నుంచి బయట పడిపోగలుగుతాడు. కానీ వాళ్ళ ఇల్లు మొత్తం మంటల్లో పడి తగలపడిపోతూ ఉంటుంది. హెన్రీ, క్లోయి అలా వాళ్ళిద్దరూ ఆ మిసైల్ నుంచి తప్పించుకోగలుగుతారు. కానీ హెన్రీకి బుల్లెట్ తగిలి ఇప్పటికే చాలాసేపు అవడంతో ఇంకా తన పవర్స్ని చాలా ఎక్కువగా వాడేయడంతో చాలా అంటే చాలా వీక్ అయిపోతాడు. ఇదంతా చూస్తున్న క్లోయి, నాన్న లేవండి, మీరు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ రోజు అన్న మాటలకి నేను ఇప్పుడు వరకు బాధపడుతూనే ఉన్నాను నాన్న, మీరు చనిపోకూడదు, మీరు నాతోనే ఉండాలి, అమ్మ నువ్వు నేను కలిసే ఉందాం నాన్న, ప్లీజ్ నాన్న లెగండి లెగండి అని అంటూనే ఉంటుంది. కానీ హెన్రీ అవేమి వినిపించుకునే స్థితిలో ఉండడు. తను చాలా అంటే చాలా వీక్గా మారిపోతూ ఉంటాడు. మెల్లమెల్లగా చనిపోబోతున్నాడు అన్న టైంకి ఆఖరిగా హెన్రీ క్లోయితో ఐ లవ్ యూ అని అంటాడు. క్లోయి కూడా ఐ లవ్ యూ నాన్న అని అంటుంది. హెన్రీ ఆఖరిగా నువ్వు అమ్మ సంతోషంగా ఉండండి అమ్మ అని చెప్పి కన్ను మూస్తాడు. క్లోయి చాలా బాధపడుతూ తన పవర్స్ని వాడి మళ్ళీ వాళ్ళ నాన్నని బ్రతికిద్దామని చాలా అంటే చాలా వాళ్ళ నాన్న బ్రతకాలని క్లోయి ఎంత బలంగా కోరుకున్నా ఆ టైంలో ఏం ప్రయోజనం ఉండదు. మన తల్లిదండ్రులు ఉన్నప్పుడే మనం వాళ్ళని చాలా అంటే చాలా వాళ్ళు లేనప్పుడు మనకి వాళ్ళు విలువ తెలిసిన, వాళ్ళు మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారన్న విషయం తెలిసినా మనం ఏం చేయలేమన్న ఒక మంచి మెసేజ్ని ఈ మూవీలో చూపించారు. ఆ తర్వాత మేరీ అక్కడికి వచ్చేస్తుంది. మొదటిసారి వాళ్ళ అమ్మని లైవ్గా చూసిన క్లోయి చాలా అంటే చాలా సంతోషంతో వెళ్ళి మేరీని హగ్ చేసుకుంటుంది. కానీ తన భర్త చనిపోయాడని చూసిన మేరీ చాలా అంటే చాలా బాధపడుతుంది. మేరీ క్లోయితో ఇక పైన నేను నిన్ను బాగా చూసుకుంటాను, ఎవ్వరు నిన్ను ఏమీ చేయలేరు, నేను నీకోసం ఒక మంచి సేఫ్ ప్లేస్ని వెతుకుతాను, మన ఇద్దరం ఇంకా జీవితాంతం అక్కడే దాక్కొని ఉందాము అని అంటే క్లోయి లేదమ్మా, మనం అలా ఎన్ని రోజులను చేస్తాము, ధైర్యంగా అందరి ముందుకి వెళ్ళి అందరితో పోరాడాలి, ఇలా దాక్కుంటూ పోతే మనం జీవితాంతం దాక్కోవాల్సి వస్తుందమ్మా, మనం స్వేచ్ఛగా జీవించే హక్కు మనకి లేదా, ఎవరు మనల్ని ఆపుతారు, మనం ఇక్కడి నుంచి ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోయి స్వేచ్ఛగా బ్రతుకుదామమ్మా అని అడుగుతుంది. క్లోయి మాటలకి ఇంప్రెస్ అయిన మేరీ చాలా సంతోషంగా నవ్వుతూ క్లోయిని తీసుకొని గాల్లోకి ఎగిరిపోతుంది. ఆ ప్లేస్ మొత్తం తగలపడిపోయినట్టు చూపిస్తారు. ఈ మూవీ యొక్క లాస్ట్ సీన్లో క్లోయి యొక్క బ్రేవ్ ఫేస్ని చూపించి ప్రతి ఒక్కళ్ళు క్లోయి లాగే జీవితంలో ఎదురయ్యే బాధలన్నిటిని ధైర్యంగా పోరాడాలని చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత సపోర్ట్ అందించడానికి ట్రై చేయండి. మీకోసం మరిన్ని మంచి సైన్స్ ఫిక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ని తీసుకురావడానికి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయితే వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.